నమస్కారం. సిడిఎన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో స్వైన్ ఫ్లూ నివారణ మాత్రలు పంపిణీ, భారీగా పాల్గొన్న ప్రజలు. పారిశుధ్య వ్యవస్థపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి, మున్సిపల్ అధికారులకు సూచించిన మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ అనురాధ. మంచినీటి కష్టాలు తీరేదెన్నడో, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న బుడంగుంట వాసులు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో రైలు కింద పడి వ్యక్తి మృతి, కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసులు. స్థానిక ఏరీ హాస్పిటల్ వద్ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ వ్యాధి నిరోధక మాత్రలను పంపిణీ చేశారు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ కేసులు రాష్ట్రంలో అక్కడక్కడ నమోదు అవుతూ ఉండటంతో ముందస్తు చర్యగా వ్యాధి నివారణకు సంబంధించిన మాత్రలను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వ్యాధి నివారణకు సంబంధించిన మాత్రలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సాంబమూర్తి, సుభాషిణి, హెన్సీబా సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ సుభాషిణి గారు, ఎల్సీ గారు పాల్గొంటున్నారు. ముగ్గురు డాక్టర్స్. ఈ మందు పేరు ఇది పొద్దున్న పొరగట్టున 5 మాత్రలు వేయాలా, 3 రోజులు వరుసగా వేసుకోవాలా. అంటే 3 రోజులు వేసుకుంటే స్వైన్ ఫ్లూ రాకుండా వ్యాధి నిరోధక మంది ఇది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్థానిక ఆర్టీసీ డిపోలో పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతినిత్యం ఎంతో మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సమీపంలో టాయిలెట్స్ ఉన్నప్పటికీ అవి వాడుకలో లేకపోవడంతో అటు ప్రజలు ఇటు ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటీవల స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆర్టీసీ డిపోను సందర్శించినప్పుడు టాయిలెట్స్ ను వాడుకలోకి తేవాలని ఆర్టీసీ అధికారులకు సూచించినా నేటికి పరిస్థితి మారలేదు. సంబంధిత అధికారులు స్పందించి ఇప్పటికైనా ఆర్టీసీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. రూరల్ మండలం బైనేటివారిపాళ్లెం చెన్నైపాళ్లెం లింక్ రోడ్డు అధ్వానంగా ఉంది. రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా మారి ఉండటంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డు పూర్తిగా ధ్వంసమై కంకర బయటకు వచ్చి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్డుపై ఉండే గుంతలను గమనించగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పారిశుధ్య వ్యవస్థపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ అనురాధ. ఈ మేరకు బుధవారం స్థానిక మున్సిపాలిటీని పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ పై దృష్టి సారించాలని అన్నారు. ఆదాయ వనరులపై డిఎన్ఓ ట్రేడర్స్ పై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సత్యనారాయణ, డిఈ శ్రీనివాసులు, ఏఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. వీటి మీద రివ్యూ చేయడం జరిగింది. తర్వాత చెత్త సేకరణ అనేది కూడా ప్రతి ఇంటిలో నుంచి చెత్త 100% అన్ని ఇళ్ళకి చెత్త సేకరణ అనేది డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలని చెప్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇంకా కొంత ఎక్విప్మెంట్ లేదని వీళ్ళు చేయట్లేదు. సో దానిపైన చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్షన్ కానివ్వండి, లేకపోతే ఆధార్ సీడింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ వాటన్నిటికీ ఆధార్ నెంబర్ వేయడం, వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చెప్తున్నాం. పట్టణ పరిధిలోని ముసునూరు, ఇందిరమ్మ కాలనీ వాసులు కరెంటు కష్టాలతో సతమతమవుతున్నారు. రాత్రి వేళలో వేళాపాళ లేకుండా కరెంటు కోతను విధిస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దీనికి తోడు రాత్రి వేళలో కాలనీలో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ప్రజలు అవస్థలు అన్నీ ఇన్ని కావు. మహిళలు బయటకు రావాలన్నా, పిల్లలు ట్యూషన్స్ నుంచి రావాలన్నా చీకట్లో అల్లాడిపోతున్నారు. అధికారులు స్పందించి కాలనీలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. గబానోడు హాస్పిటల్కి పోవాలన్నా కూడా దిక్కు దశ లేదు. నుంచి బండి ఉంటే తప్పనిచ్చి అన్నీ ఉన్నాయి కదా. 6 దాటితే అసలు సాయంత్రం చంద్రశేఖరారెడ్డి తీసుకొచ్చి అడుగులో దోసినారు కానీ మా మొక్కలు ఏమీ లేకపోయి మేము ఏది పోలేకపోయి ఇబ్బంది పడుతుంటాం. స్థానిక జెడ్పీ బాలుర పాఠశాల ఆవరణంలో డిప్యూటీ డిఈఓ నూతన భవన నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. ఎంతో కాలం క్రితం భవన నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ కొన్ని కారణాల వల్ల మధ్యలో అధికారులు నిలిపివేశారు.
ప్రస్తుతం భవనం పరిసరాలు మొత్తం పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారి ఉంది. విష సర్పాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని పలువురు విద్యార్థులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి భవన నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో కూడలి వద్ద స్వైన్ ఫ్లూ నివారణ మందులను పంపిణీ చేశారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ అనుకుంటున్నారు స్వైన్ ఫ్లూ అనేది ఒక భయంకరమైన వ్యాధి కాదు, దీనికి ఖచ్చితమైన నివారణ ఉంది. అది ఎక్కడో కాదు, మన వేదం, మన సంస్కృతి, మన వైద్యం ఆయుర్వేదంలో ఉందండి. ఖచ్చితమైన వైద్యం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం అద్భుతమైన వైద్యం చేయొచ్చు. దీనికి వ్యాధి వచ్చిన వాళ్ళు కానీ వ్యాధి రాని వాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళైనా కానీ జలుబు, దగ్గు, నిమ్ము, ఆయాసము, ఇంకా లేకపోతే రక్తంతో కూడిన కళ్ళి పడటము, జ్వరం రావటము, ఇంకెటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇవి రాకముందే ఫస్ట్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి రండి. లేదు అంటే మేమిచ్చే మెడిసిన్ని ఖచ్చితంగా రోజు పొద్దున్నే పరగడుపుతో దేనితో పాటు రంగరించుకొని తీసుకుంటే ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటు టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉన్నాము. టాబ్లెట్లు టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత 3 పూట్ల తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు కావలపట్నంలో ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఆయుర్వేద శాఖ సంబంధించినటువంటి వైద్య సిబ్బంది భయంకరటువంటి స్వైన్ ఫ్లూ వ్యాధి మీద ఉచిత మందులు సరఫరా చేయడం అనేది హర్షణీయం. ఎందువల్లంటే ఈరోజు ప్రజలు అనేక మంది భయాందోళనలో స్వైన్ ఫ్లూ వ్యాధి గురించి చాలా భయాందోళనకు గురవుతున్నారు. మరి ఈ భయాందోళన పోగొట్టేదానికి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఆయుష్ డిపార్ట్మెంట్ వారు మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టడం అనేది చాలా అభినందనీయం. అదేవిధంగా కావలపట్నంలో ఏ విధంగా పెట్టారో మరి పల్లె ప్రాంతాల్లో కూడా మీ యొక్క వైద్య సేవలు, మరి ఈ యొక్క మందులు ఉచిత పంపిణీని కూడా కొనసాగించాలని మీ యొక్క ఆయుష్ శాఖను కోరుతూ పట్టణ పరిధిలో ఉన్న బుడంగుంట గ్రామస్తులు మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో మంచినీరు, రోడ్లు సమస్యలతో ప్రజలు అవసరపడుతున్నారు. ఇటీవల మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన సంబంధిత అధికారులు అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో విద్యుత్ లైన్ల వ్యవస్థ సక్రమంగా ఉండటం లేదని చెప్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గుడి చిన్న గుడి, పెద్ద గుడి. మాట్లాడతారు.
ఇంకా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు మన ఊరికే బొమ్మలు మాత్రమే అదే కనబడతా కదా కావలి నుంచి సర్వాయిపాళానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదభరితంగా ఉంది. రోడ్లపై ఉన్న కంకర పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారి ఉంది. దీంతో రోడ్లపై ప్రయాణాలు సాగించాలంటే ఇటు పాదచారులు అటు వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతినిత్యం ఎంతో మంది కావలికి ఈ రోడ్డు మార్గం గుండా ఆటోలలో రాకపోకలు సాగిస్తుంటారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాలను చేతబట్టుకొని వెళ్లాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన రోడ్డును నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆధ్యాత్మిక చింతనలోనే మానవ జీవితానికి సంపూర్ణ సాధికారికత లభిస్తుందని అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మైలవరపు శ్రీనివాసరావు. స్థానిక శంకరమఠం 78వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కావలికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తిని కలిగి ఉండాలని అన్నారు. అడిగేది హృదయ పత్రాన్ని ఇయ్యే, మంత్ర పుష్పాన్ని ఇయ్యే, అలాగే మంత్ర ఫలం అంటే చేసినటువంటి జపాన్ని ఏతత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఆ మొత్తం చేసిన పూజా ఫలాన్ని ఇయ్యని అడుగుతున్నాడు. అలాగే ఏదైనా సరే దాన ధర్మాన్ని చేసేటప్పుడు జలాన్ని విడుస్తాం, ఆ జలం తనకి ఇష్టం అన్నాడు తప్ప రుద్రాక్షలు వేసుకుంటే నీకు అన్ని సుఖాలు చేస్తాను, పేరు మార్చుకుంటే నీకు అన్ని ఆనందాన్ని కలిగిస్తాను, ఇవి ఏవీ నిజాలు కాదు. వేళ్ళకి ఉంగరాలు ధరించేస్తే మంచివైపోతాయి, ఇవన్నీ కాదు. ఎంత ఆరాధనని నువ్వు చేస్తావో పరమేశ్వరుడి గురించి అంతా నీకు ఫలించి తీరుతుంది. ఉదాహరణకి ఒకే ఆసనంలో కూర్చుని 40 మార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేసి సత్ఫలితాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఒకే ఆసనంలో కూర్చుని 54 మార్లు విష్ణు సహస్రనామాన్ని పారాయణాన్ని చేసి పొందగలిగిన కోరికని పొందిన వాళ్ళు ఉన్నారు. లలిత సహస్రనామాన్ని 3 మార్లు చేసి అద్భుతమైన ఫలితాలని సాధించిన వాళ్ళు ఉన్నారు. అలా మనం చేసిన దాన్ని బట్టి మనకి ప్రయోజనం చేకూరుతుంది తప్ప ఏదో అవి ఇవి సేకరించుకు వేసుకుంటే మాత్రం కాదు. కాబట్టి ఈ కావలి ప్రజలందరికీ మనఃపూర్వకమైన నమస్కారాన్ని సమర్పిస్తూ చెప్పేది చేసేది ఏమిటంటే మీకు మీరుగా ఆరాధించుకోండి పరమేశ్వరుని తప్ప అవేవో తగిలించేసుకుంటే ఇవేవో వేసేసుకుంటే అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయనేది ఏమాత్రమూ సరి కాని మాట. ఎప్పటి నుండో వస్తున్నటువంటి విషయం ఏమిటంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా అని. చేసుకున్నవాడు అంటే ఎంత జపాన్ని చేసుకుంటే అంత అని అర్థం. అందుకనే అమ్మవారి పేర్లలో ఒకటి నామపారాయణ ప్రీత. ఎంత అమ్మవారి నామాన్ని నువ్వు పారాయణం చేస్తే అంతగా ఆవిడ ప్రీతురాలవుతుంది, అలా హృదయాన్ని విప్పి నిన్ను ఆశీర్వదిస్తుంది అని తప్ప ఎంత ఖర్చు పెట్టి పువ్వులని కొన్నావు, ఎంత బలమైన పెద్దవైన కొబ్బరికాయలను కొన్నావు, ఎన్ని అగరొత్తుల పొగలని పరమేశ్వరుడికి సమర్పించావు, ఇవి కాదు. వస్తుద్రవ్యాల కంటే కూడా
భక్తిలో ఉండే చిక్కదనం అవసరం అనే యథార్థాన్ని మనందరం గుర్తించిన రోజున మన హైందవ ధర్మం ఎక్కడికి వెళ్ళిపోదు. మనలో రక్తనిష్టంగా ఉన్న హిందుత్వం ఇక్కడే ఉంటుంది, మరి ఎక్కడికి జరగదు కూడా. కావలి చెరువు సమీపంలో ఉన్న చెరువు కట్ట సంఘం కాలనీవాసులు కనీస వసతులు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు నీరు లేక విద్యుత్ అందక అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తాము గుడిసెలు వేసుకుని ఈ ప్రాంతంలో జీవిస్తుంటే తమను పట్టించుకునే వారే కరువయ్యారని కాలనీవాసులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో అందరికీ ఇళ్లను ఏర్పాటు చేసినా తమకు మాత్రం ఇవ్వలేదని అంటున్నారు. అధికారులు స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కానీ ఇప్పుడే చేస్తాం రేపే చేస్తాం అంటారు. ఇప్పుడు చేసింది లేదు, ఆ నీళ్ళు లేవు, కరెంట్ లేదు, మాకు ఇట్నే ఉన్నాం సార్. 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే కాసుకున్నాము. కావలి రూరల్ మండలం కోనేటివారిపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట చెట్ల కిందనే విద్యను అభ్యసిస్తున్నారు. అధికారులు పాఠశాలల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నామని చెప్తున్నా ఆచరణలో మాత్రం కించిత్ అభివృద్ధి కూడా కనిపించడం లేదు. పాఠశాలల నిర్వహణపై అధికారులు శ్రద్ధ వహించకపోవడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. పాఠశాల గదులలో స్లాబ్లకు ఉన్న పెచ్చులు ఊడిపడుతున్నాయని, ఫలితంగా తాము తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని పాఠశాల విద్యార్థులు చెబుతున్నారు. అధికారులు స్పందించి నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇయర్ వచ్చిందనో కానీ గ్రాంట్స్ పడలేదు కదా, ఇయర్ గ్రాంట్స్ లేవు. అది ఫిబ్రవరిలో వేస్తారా అని చెప్పినట్టున్నారు. రాజేష్ కావలి రైల్వే స్టేషన్ దక్షిణ శివార్లలో రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. సుమారు 40 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి అనుమానాస్పదంగా ట్రాక్ పై పడి ఉండటంతో స్థానిక ప్రజలు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు బులుగు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, రాత్రి వేళలో ఫుట్బోర్డ్ పై కూర్చొని ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు. మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు గుంపులుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కావలి పట్టణ పరిధిలో బొడంగుంట ఎస్సీ కాలనీ వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే తాగేందుకు నీటి కోసం కాలనీ వాసులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. గుంతలలో ఉన్న కుళాయిల నుంచి నీటిని తోడుకుంటున్నారు. కాలనీ వాసుల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో కాలనీ వాసులకు నీటి కష్టాలు తప్పటం లేదు. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ఉన్న కాలనీలోకి పైప్ లైన్ నిర్మాణం లేకపోవడంతో కాలనీ వాసులు నీటి కోసం ఆపసోపాలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకును త్వరితగతిన నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కాంతమ్మని కూడా ఫోటో ఎప్పుడన్నా పట్టించిన నీ చేతకు దిద్దా ఏ టీవీలో వస్తుంది
కాలనీలో నీళ్ళు లేక చాలా అవస్థలు పడుతున్నాము. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉంది. సమ్మర్ ట్యాంక్ అని చెప్పి ఒకటి తవ్వారు. ఆ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కడతారని చెప్పి ఆ ట్యాంక్ అంతవరకు కట్టలేదు. నీళ్ళు లేక చాలా నీళ్లు లేవు. ఆ సమ్మర్ స్టోరేజ్ పైప్ లైన్ కానీ ఇట్లా లాగితే కాస్త జనాలకి ఒరటగా ఉంటుంది. ఆ పైప్ లైన్ కాస్త తవ్వించి ఆ ట్యాంక్ గట్టించే మార్గం చూడాలి. జనాలు నీళ్ళు లేక అదిగో అక్కడ బొంగలు ఇక్కడ బొంగలు అన్ని తెచ్చుకుంటున్నారు. ఎక్కడ పైప్ లైన్ కూడా సరిగా వేయలేదు. ఈ స్తంభాలు అట్నే ఉన్నాయి. కరెంటు సౌకర్యం కూడా సక్రమంగా లేదు. ఆ రోడ్ లైన్లు కూడా సరిగా లేవు. ముందు ఆ వాటర్ ఫెసిలిటీ అయినా కల్పిస్తే మాకు కల్పించాలని మున్సిపాలిటీ అధికారులకి మున్సిపాలిటీ చైర్మన్ గారికి అందరికి వినతిగా విన్నవించుకుంటున్నాం. పైప్ లైన్ లేక ఒకే ఒక పైప్ లైన్ వేసారు. ఆ పైప్ లైన్ కూడా రోడ్డుల్లో గుంటలు దూకొని ఆ గుంటల్లో నుంచి నీళ్లు ఎత్తుకుపోవాల్సి వస్తుంది. ఒక గుంట దగ్గర దిగారంటే 10 మంది వచ్చి ఆ గుంట దగ్గర ఆగాల్సి వస్తుంది. గంటల తరబడి ఈ లోపల మళ్ళీ కరెంట్ బాగానే పోతుంది. ఒక బొంగ కూడా ఎత్తుకోపోలేకున్నారు. పైప్ లైన్ చాలా దారుణంగా ఉన్నాయి. నీళ్లు కూడా కాస్త బాగా జాగ్రత్తగా వేయాలి. కాళహస్తి నడికుడి రైల్వే మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు ఎం మాల్కొండారెడ్డి. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో కాలంగా ఈ ప్రాజెక్టు పనులు సర్వే పనులకు మాత్రమే ఉంటున్నాయని అన్నారు. రానున్న రైల్వే బడ్జెట్లోనైనా ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని అన్నారు. శ్రీ కాళహస్తి నడికుడి రైలు మార్గం అనేక సంవత్సరాలంటే 3.5 దశాబ్దం నుంచి సర్వేలు చేస్తున్నారే కానీ దాన్ని నిధులు మంజూరు చేసి పూర్తి చేయలేకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో మొట్టమొదటిసారి 3 దశాబ్దాల క్రితం రైల్వే శాఖ మంత్రిగా ఉండే మధుదండావతే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కావలి ఎమ్మెల్సీ మధురాంతం మాధురా గారు, దక్షిణ మధ్య రైల్వే యూనియన్ నాయకులుగా ఉన్న ఏవికే చైతన్య గారు విజ్ఞప్తి మేరకు మొదటిసారి సర్వే నిర్వహించినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వేలు చేస్తున్నారు కానీ ప్రతి రైల్వే బడ్జెట్లో నిధులు ఇస్తామన్నారే కానీ ఇవ్వలేకున్నారు. మెట్ట ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే, మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందగాలంటే ఇప్పుడుండే మన వైపు నుంచి పోతున్న రైల్వే మార్గానికి ప్రకృతి వైపరీత్యాలు పెడుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం పొరపాడు, కరేడు, సింగరాయకొండ దగ్గర రైల్వే ట్రాక్ వరదలు దెబ్బతింటం జరిగింది. కానీ శ్రీకాళహస్తి, వెంకటగిరి, డక్కిలి, రాపూరు, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, పొదిలి, దర్శి, వినుకొండ, కారంపొడి, నడికుడి రైలు మార్గానికి నిధులు మంజూరు చేయగలిగితే 33 మండలాలకి రైల్వే వసతులు లేని 33 మండలాలు అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకి ఆ ప్రాంతంలో ఈరోజు నిమ్మకాయ కానీ, బారాట్స్ గనులు కానీ ఆ రంగా రైల్వే మార్గం చూడని ప్రయాణికులకి సుమారుగా 100 కిలోమీటర్లు షార్ట్కట్లో ఉత్తర భారతాల మధ్య 100 కిలోమీటర్లు తగ్గిపోతూ ఉంది ఆ ప్రాంతం కనుక రైలు మార్గం వేయడం ద్వారా. ఇప్పటికైనా సరే మన ప్రాంతంలో రాజకీయంగా జన్మనిచ్చిన ఉదయగిరి ప్రాంతం నుంచి ఎదిగిన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిలో ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వారైనా సరే ఈ రైల్వే బడ్జెట్లో స్పందించి కేంద్ర ప్రభుత్వంలో రేపు 28వ తారీఖు కేంద్రంలో జరుగుతున్న రైల్వే బడ్జెట్లో ఈ సర్వేలకే పరిమితమవుతున్న రైల్వే లైన్కు నిధులు మంజూరు చేసి దీనికి నిధులు మంజూరు చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మేము కోరుతున్నాం. నెల్లూరు ఎంపీ అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కానీ, రాయపాటి సాంబశివరావు నరసరావుపేట గారు కానీ, ఒంగోలు సుబ్బారెడ్డి గారు కానీ, తిరుపతిలో ఉన్న వరప్రసాద్ గారు కానీ ఖచ్చితంగా విజ్ఞప్తులకే పరిమితం కాకుండా రైల్వే బోర్డు చైర్మన్ గారితో, రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారితో గట్టిగా పోరాడి ఈసారి రైల్వే బడ్జెట్లోనైనా నిధులు మంజూరు చేయాలని, ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు వస్తాయని చెప్పేసి అనేక సర్వేలు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి సర్వేలకే పరిమితం చేయకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కోసం కంకణం కట్టుకోవాలని మేము రైల్వే విధానం కోసం ఏవికే గారి చైతన్యంతో మాధవరా గారితో కలిసి అనేక సార్లు విజ్ఞప్తుల పత్రాలు ఇచ్చిన వారు నేను కూడా ఉన్నాను. కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు కోసం కృషి చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకున్న చిరకాల కోరిక కాబట్టి ఖచ్చితంగా సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లక్షల రూపాయలు వ్యయం చేస్తూ కాలువల లోబాకపు 2 పక్కల రివిట్మెంటు మరియు కట్టుబడి చేయటమైతే జరుగుతుంది కానీ వాటిపై పర్యవేక్షణ నిర్వహణ లేకపోవడంతో కాలువలు శిథిలమైపోతున్నాయి. ఇందుకు ఉదాహరణ కావలి చెరువు కట్ట సమీపంలోని ప్రధాన కాలువే. ఈ కాలువ ద్వారా నీరు అక్రమంగా పారించుకునేందుకు కొంతమంది రైతులే ఈ కాలువల లోపాకంలో అక్కడక్కడ రివిట్మెంటు కట్టడాలను పగలకొట్టినట్లు తెలుస్తోంది. పారుదల కాలువలపై పర్యవేక్షణ జరిపి నిర్వహణ బాధ్యతను చూడవలసిన ఇరిగేషన్ అధికారులు తమ విధులకు స్వస్తి పలకడంతో పారుదల కాలువలు శిథిలమైపోతున్నాయి. ఇలా జరుగుతూ పోతే లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరగడంతో పాటు పారుదల నీరు కూడా వృధా అవుతుంది. సంబంధిత అధికారులు పారుదల కాలువల విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.